నమస్కారం. బహుశా ఈ టాపిక్ ఈ రకంగా నేను తప్ప తెలుగు మీడియా మొత్తం మీద కాదు, ఈ నేషనల్ మీడియా మొత్తం మీద కాదు, ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎవ్వరు కూడా ఈ వేళ టచ్ చేసి ఉండరు అంతే. అవునా కదా? కింద కామెంట్లో మీరు చెప్పండి. ఒకవేళ టచ్ చేసిన తర్వాత మీతో టచ్ చేసిన సంతోషం. ఎందుకంటే మార్పు రావాలి. ఎటువంటి మార్పు? సుప్రీంకోర్టు క్లియర్గా తన గైడ్లైన్స్లో చెప్పింది. ఏ వస్తువుకైనా ఏ ఒక్క వ్యాపారానికైనా ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ప్రమోషన్ కనుక ఇస్తూ ఉంటే, ఏంటి పబ్లిసిటీ కనుక ఇస్తూ ఉంటే వారికి దాని మీద బేసిక్ ఐడియా ఉండాలి. దానివల్ల ఎవరికైనా ఏదైనా అయితే వీళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ ఆస్టర్ ట్యాక్ అని చెప్పేసి ఒక యాప్ అండి. ఓరే భగవంతుడా, ఆ మలయాళంలో ఎవరో 60 చేత వచ్చేసి అసలు భలే అని డేట్ ఆఫ్ బర్త్ ఎంతమ్మా అని ఇల్లు ఉంటే, ఇంకొకరు వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే నీకు ఒక లవర్ ఉన్నాడు, అది మీకెలా తెలుసు అంటే డేట్ ఆఫ్ బర్త్ చాలమ్మా అంట. ఇంకొకరు ఇక్కడ ఎవరికైనా ఏదైనా అనుమానం ఉందా అని వింటే, నాకు మేడం అని అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అంటే చెప్పగానే అవును మేడం నిజం అని అనగానే చూసారా డేట్ ఆఫ్ బర్త్ ఏం పిచ్చోళ్ళమా. ఏదో సినిమా తెలుగు సినిమా నటిస్తాడు ఒక అతను, ఎవరు క్యారెక్టర్ ఆర్టిస్ట్. అబ్బా అబ్బా అతనైతే మామూలుగా లేదు అసలు. నటిస్తున్నారు, ఇంకా స్క్రిప్ట్ డబ్బులు ఇస్తారు, నటిస్తున్నారు. బాస్ అది ఇది చెప్పొద్దు బాస్, దమ్ముంటే రా, నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, ఆ తర్వాత జరిగేది ఏంటో చూసుకో అని చెప్పా. నాస్తికుడు అంట, ఏం నమ్మడంట, రా అని చెప్పా. వచ్చాడు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పాడు. తర్వాత జరిగింది చూసి వణికిపోయాడు. మనోడు భాగవతం అంతా బయట పెట్టారు. అందులో సొల్లు చెప్పొద్దు, అర్థమైందా? ఎవడు కేసు వేయట్లేదు కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు కొత్తగా రెజీనా కసాండ్రా, ఆమె క్రిస్టియన్, ఓకే, హీరోయిన్, తమిళ తెలుగు హిందీ రకరకాలు చేసింది. ఆమె నాకు ఎటువంటి కోపం ఏమీ లేదు. బట్ ఫెమిలియర్ పర్సన్ అండ్ ఒక క్రిస్టియన్ అయ్యి ఉండి ఈ జాతకాలకు సంబంధించి వీటిని ప్రమోట్ చేస్తుంది. ఎస్, ప్రమోట్ చేయమని డబ్బులు కోసం తప్పేలా. ఇప్పుడు తుని పాప జాహ్నవి మిస్సింగ్ కేసుకు సంబంధించి డీటెయిల్స్ మొత్తం నేను చెప్తా. ఇప్పుడు రెజీనానే క్లియర్గా యాడ్ నేను చేద్దామంటే అది వాళ్ళ కాపీరైట్ ఎందుకంటే నేను తీసుకోవట్లే, జస్ట్ ఇమేజ్ తీసుకున్నాను. ఆ యాడ్ వచ్చేసి నేను యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు మధ్యలో అనమాట, స్టార్టింగ్ ఎండింగ్ లైక్ ఇలా వచ్చింది. ఏంటి వాళ్ళ నమ్మకం ఏదో లేదు అంటే, నువ్వేమవుతావు ఏంటో తెలుసు అంటూ, గతంలో ఏం జరిగింది అంటే మొత్తం చెప్తానంటూ, ఇక ముందు ఏం జరిగింది అంటే మొత్తం చెప్తానంటూ, అసలు ఏ టు జెడ్ ఉద్యోగం వచ్చేది రాంది, గతంలో ఏం చేసింది ఏం చేయింది అంటే, ఏం చేసేది ఏం చేయింది, ఎప్పుడు పోయేది ఎప్పుడు ఉండేది, ఎక్కడ ఉండేది ఎలా ఉండేది, ఏ టు జెడ్ అసలు ఇందో చెబుతారు అన్నట్టు ఈ ఆస్టర్ ట్యాక్ని ఈ రెజీనా ప్రమోట్ చేస్తుంది. సో తుని పాపగా సంబంధించి ఇదిగో నేను మొత్తం డీటెయిల్స్ చెప్తా. మొన్న వాళ్ళ అమ్మా నాన్నలే ఎవరో ఒక అతను కాశీ నుంచి వచ్చినది అంటే అప్పుడు చెప్పున్నారు డీటెయిల్స్. పాప ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, రాసి ఏంటి, నక్షత్రం ఏంటి, పేరు మొత్తం, ఓకేనా? సో ఇప్పుడు చెప్తాను. మీలో నిజమైన ఎక్స్పర్ట్స్ ఎవరైనా కనుక ఉంటే ఇప్పుడు ముందుకు రండి, మీరు చెప్పండి. పాప బ్రతికుందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, ఎప్పుడు వచ్చింది, తల్లిదండ్రులు కలిసిద్దా లేదా చెప్పండి. సో రెజీనా గారు, నేను హార్ట్ఫుల్గా ఇది అడుగుతున్నా. మీరు గనక ఇప్పుడు ఆ పాపకు సంబంధించి ప్రాపర్ వేలో గనక మీ ఆస్టర్ ట్యాక్ సిబ్బందితో మాట్లాడి స్పాన్సర్డు ప్రమోషన్ అంటూ యాడ్ అంటూ మీరు ఇస్తున్నా కానీ అందులో మీరు నటించారు కంటే మిమ్మల్ని అడుగుతున్నా, ఓకేనా? మీరు చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మీరు చేసేసి మీద నమ్మకం ఉంది. సో నాకు దేవుడు అంటే మంచి చేసాడో దేవుడని నమ్ముతా, ఓకే, ఏం పర్లా. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మీ దేవుడిని అడుగుతారా, ఈ ఆస్టర్ ట్యాక్ ఉన్నటువంటి జ్యోతిష్యులు చెప్తారా, వాళ్ళని అడగండి, డీటెయిల్స్ చెప్తాను. అండ్ మీలో కూడా ఎవరైనా సరే నన్ను అడుగుతున్నారు, అంజలి వేయచ్చంట, పలానా వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు, చెప్పండి, ఏం పర్లా, డీటెయిల్స్ మొత్తం ఇస్తాను చూడండి. ఆదివారం మే 12, ఐ థింక్ ఇది 2023 కానీ 2023 కానీ 24, నేను ఇయర్ సరిగా చూడలేదు, ఓకేనా? ఆ రోజు 2023 కానీ 24 కానీ ఆదివారం ఏ రోజు వచ్చింది, మే 12 చూడండి, ఆ ఇయర్ తెలిసిపోయింది. ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి, నక్షత్రాన్ని బట్టి ఆమె పుట్టినటువంటి సమయం వచ్చేసి 12 గంటల 5 నిమిషాలు. దాంతో అప్పుడు ఆమెకి జ్ఞానేశ్వరి అనే పేరు సవ్యంగా ఉంటుందని చెప్పేసి పెట్టారట. జాతకంలో కూడా జ్ఞా అన్న పేరు మీద బాగుందని చెప్పేసి అన్నారట, పెట్టారు. పుట్టింది నర్సీపట్నం, ఓకేనా? పుట్టింది నర్సీపట్నం, పుట్టింది వచ్చిన డేట్ టైం వచ్చేసి 12 గంటల 5 నిమిషాలు, ఓకే. ఆ రోజు వచ్చేసి ఆదివారం, రాశి వచ్చేసి మిథున రాశి, నక్షత్రం వచ్చేసి ఆరుద్ర. ఇప్పుడు చెప్పండి,
రెజినా చెప్తారా, ఆస్ట్రోటక్ బ్యాచ్ చెప్తారా, జ్యోతిష్యులు అంటే ఫ్లూట్ గాడు వస్తాడు కదా, అడగి అడగకుండా ఆ జోషిని తెలుసు, ఏ జోషిని తెలుసు, వాళ్ళు విడిపోతారు, కలిసి ఉంటారు, సినిమా పోయితే ఓ ఫ్లూట్ వస్తుంది, ఆ ఫ్లూట్ చెప్తాడా? ఎవరు చెప్తారు చెప్పండి? మీలో నేను ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా కానీ, నేను ఎప్పుడు నమ్మేది ఏం నమ్ముతానంటే మన ప్రయత్నం మనం చేయాలి, ఆటోమేటిక్గా ఆ భగవంతుడు మనకి ఇవ్వాల్సింది ఇస్తాడు. కర్మణ్య వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతో సంగోస్వ కర్మణి. కర్మలను ఆచరించినందుకు మనకు అధికారము కలదు, కానీ ఆ కర్మ యొక్క ఫలితం అనేది మనకు అధికారం లేదు. అలానే ఆ కర్మలను చేయడం ఆపరాదు. భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పింది నేను ఫాలో అవుతాను. మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి. ఆ బిడ్డని మొన్న వాళ్ళ అమ్మ నాన్న జాగ్రత్త కాపాడుకుంటే ఇదంతా జరిగేది కాదు. పోనీ అక్కడ సీసీటీవీ రిమైండర్ ప్రాపర్గా ఉన్నా సరే జరిగేది కాదు. పిల్ల మిస్ అయ్యి అవ్వగానే ఊరంతా వెతికినా సరే ఆ పిల్ల దొరికేది. ఇలా నెంబర్ ఆఫ్ ఎఫర్ట్స్ సరిగా పెట్టలేదు అక్కడ. బట్ ఈ జ్యోతిష్యం ప్రకారం, జాతకాల ప్రకారం ఎక్స్పర్ట్స్ రండి, ఆ పాప ఎక్కడ ఉందో చెప్పండి. నేనైతే సూటిగా రెజినాని అడుగుతున్నా, మీరు ప్రమోట్ చేశారు, మీ యొక్క ప్రమోషన్ దానిలో మీరు క్లియర్గా చెప్తుంది, ఆ జాతకం కనుక చెప్తే మీ డీటెయిల్స్ కనుక ఇస్తే చాలు మొత్తం ఎడుజేడు వస్తాయి అన్నారు కదా, చెప్పండి పాప ఎక్కడ ఉందో మీరే కనిపెట్టి చెప్పండి, మీకే తెలుసా నాకైతే అనిపిస్తా ఉంది. డబ్బులు తీసుకుంటారు మ్యామ్, వాళ్ళు మాటలో నాకు కొంచెం కూడా ట్రస్టే లేదు. నేను కూడా మీలాగే ఒక బెట్ వేసుకుందాం. ఇదే ఆ ఆస్ట్రోటాక్ యాప్. నీ డేట్ ఆఫ్ బర్త్ షేర్ చేయి, ఆయన ఏం క్వశ్చన్ కావాలి అది అడిగి. ఏంటి మీ ఎక్స్ప్రెషన్ ఏమంది? మ్యామ్ నాకు ఇది ఒక 5 years ముందు జరిగింది, కానీ ఇది ఎప్పుడు ఎగ్జాక్ట్లీ చెప్తున్నారు మ్యామ్? ఇప్పుడు నమ్మకం వచ్చిందా? వచ్చింది మ్యామ్. చూడు, నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు, కానీ మీరే చూస్తున్నారు కదా. జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ షేర్ చేస్తే అన్నీ తెలిసిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఫ్యూచర్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, చాలా ఉంటాయి కదా, చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఏవైనా ఉండొచ్చు. ఆ యాప్లో యూ కెన్ డౌన్లోడ్ ఇట్, డేట్ ఆఫ్ బర్త్ షేర్ చేయండి, క్వశ్చన్స్ అడగండి, అంతే. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఏంటో తెలుసా? యువర్ ఫస్ట్ చాట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ.